గత కొద్ది రోజులుగా మనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరు మీద అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఆయన ఏం చెప్పారంటే ఇన్ఛార్జ్ మంత్రులకు చెప్తున్నారు, మీరైనా సరే ఎమ్మెల్యేలని కంట్రోల్లో పెట్టండి అని చెప్పేసి. అంటే కంట్రోల్లో పెట్టండి ఎమ్మెల్యే అనే దాకా వచ్చిందంటే మరి ఎమ్మెల్యేల పనితీరు అంత దారుణంగా ఉందా, మరి ఎందుకంత ఇదిగా అవుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువ మెజారిటీ లేదు, సరే ఒకరిద్దరు బార్డర్లు ఉన్నారు కాబట్టి మరి ప్రతిపక్ష పార్టీ అయినా కొట్టుకుపోతుంది అనుకోవడానికి అట్లా లేదు కదా. 164 మంది వాళ్ళకున్న ఎమ్మెల్యే బ్యాలెన్స్ సంఖ్య, మరి ఇద్దరు ముగ్గురిని గట్టిగా వారించవచ్చు. చంద్రబాబు నాయుడుతో అవ్వట్లేదు, ఇన్ఛార్జ్ మంత్రులకు చెప్తున్నారంటే మరి అది ఎక్కడ దాకపోయింది అనేది నిజంగా మరి కొంచెం తీవ్ర పరిణామాలే. ఎందుకంటే రీసెంట్గా చూసాము, రాయలసీమ వ్యక్తి ఒక అతను హైదరాబాద్లో ఉండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెళ్ళి అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ల్యాండ్ అమ్ముకోవాలనుకోండి, కొన్ని కోట్లకు సంబంధించిన ల్యాండ్ అమ్ముకోవాలని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఆ సబ్ రిజిస్టర్ చెప్పడం ఏంటంటే మీరు ఒకసారి ఎమ్మెల్యే కలవండి అని చెప్పిండంట. మరీ దారుణం. అంటే ఇప్పుడు మన ఆయన ఆస్తిని ఆయన అమ్ముకుంటా అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుంది. మరి ఎందుకు ఎమ్మెల్యే కలవండి అంటే మరి అంటే ఎమ్మెల్యేలు అంతగానో ప్రలోభ పెడుతున్నారా, ఎమ్మెల్యేలు మరి వాళ్ళ కమిషన్ అడుగుతున్నారా, మరి ఏంది అంటే అటువంటి పరిస్థితికి దిగజారినరా, మరి అంత దారుణమైన పరిస్థితికి వస్తే మరి నిజంగా చంద్రబాబు నాయుడు ఆలోచించాల్సి విషయం. ఎందుకంటే ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అంటున్నాడు, ఎమ్మెల్యేలు మీరు కంట్రోల్లో పెట్టండి, వాళ్ళు ఎమ్మెల్యేలు కంట్రోల్ తప్పుతున్నారని చెప్పేసి. అంటే మరి ఇదే ఉదాహరణ. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరు పడితే ఏం పడితే మాట్లాడుతున్నారు. మాట్లాడడం కూడా ఇప్పుడు మనం చూసాం, అనంతపురం ఎమ్మెల్యే ఒకరు మాట్లాడాడు, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మదర్ గురించి మాట్లాడి చాలా జుగుప్సాకరంగా మాట్లాడడం, దాన్ని ఖండించిండా. సరే ఖండించడం, మరి పార్టీ నుంచి యాక్షన్ అయితే లేదు. అంటే మరి ఏదో మందలించారు అన్నారు కానీ మరి యాక్షన్ తీసుకున్నారా లేదని మనకు తెలియదు. సో అంటే అంత బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇంకా ఈవెన్ సాక్షాత్ బాలకృష్ణ మా మధ్య అసెంబ్లీలో మాట్లాడుతూ ఎవడు అని చెప్పేసి దూషించడం జరిగింది. దాని మీద కూడా ఏమీ యాక్షన్ తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఎవడు అనే పద్ధతి మంచిది కాదు కదా. సో అది ఏదో రికార్డులు తొలగిస్తామన్న సంగతి పెడితే ముందు మరి యాక్షన్ తీసుకోకపోతే ఎమ్మెల్యేల మీద మరి రేపు పొద్దున ఇంకా కొన్ని కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు వచ్చినప్పుడు మరి ఆ ప్రాజెక్టులు కట్టేటప్పుడు మా కమిషన్ కావాలని ఎమ్మెల్యేలు అన్నప్పుడు అంటే బాగుండదు కదా. సో ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోకపోతే ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఎక్కడవుతుంది. సో చంద్రబాబు నాయుడు ఎంత సీనియారిటీ ఉండి ఆయనే దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే మరి నిజంగా ఆలోచించిన విషయమే. ఎమ్మెల్యేల మీద మరి జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయకపోతే అది, ఎందుకంటే చూసాం మనం గత ప్రభుత్వం పోయింది ఇట్లనే. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చిన మాట్లాడటం, వాళ్ళు నోటికి ఎంత వస్తుందో మాట్లాడటం, ఆఖరికి చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్య గారి మీద కూడా కదా ఇటువంటి ఆరోపణలు చేసి అసెంబ్లీలో మాట్లాడితేనే కదా అది ప్రజలను చూశారు కాబట్టి మరి అదే రేపొద్దున మీకు కూడా వస్తుంది. సో కాబట్టి ఎమ్మెల్యేలను ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే, ఎందుకంటే మీరు క్రమశిక్షణ పార్టీ అని అనుకుంటారు జనరల్గా, మరి అటువంటి క్రమశిక్షణ పార్టీకి మీరు ఇట్లా చేయకపోతే, ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే ఎమ్మెల్యేల పనితీరు వల్ల మీకు అది అల్టిమేట్గా మీకే వస్తుంది ఆ ప్రాబ్లం తర్వాత. కాబట్టి ఖచ్చితంగా దాన్ని చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి దీని మీద ముందు తీసుకొని వాళ్ళని కంట్రోల్ చేస్తామని చూద్దాం.